18వ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ జిల్లా యంత్రాంగానికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన నాయకులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా జైలు తెలియజేసుకుంటా ఉన్నాం. బాబు జగజ్జీవన్ రావు గారు ఈ దేశానికి ఒక రకంగా దిక్సూచి సుదీర్ఘకాలం పాటు 52 సంవత్సరాల పాటు రాజకీయ రంగంలో ఉండి ఈ దేశ ప్రగతిలో అనేక రంగాలు పెద్దలు చాలామంది చెప్పడం జరిగింది. వ్యవసాయ రంగం కానివ్వండి, అదేవిధంగా రైల్వే రంగం కానివ్వండి, కార్మిక శాఖ, రక్షణ శాఖ, విద్యాశాఖ అనేక రంగాల్లో తనదైన ముద్రని ఈ దేశంలో వేశారు. ఈ దేశ ప్రగతిలో ఆయన ఖచ్చితంగా ఉన్నారు. కొంతమంది అవునన్నా కాదన్నా అనేక రకాలైన సిద్ధాంతాలు ఉన్నప్పటికీ కూడా వారు ఈ దేశానికి ఎంతో సేవ చేశారు. ఆ సేవలు గుర్తించిన భారత ప్రభుత్వం వారి జయంతి రోజుని సెలవు దినంగా ప్రకటించి వారు ఈ దేశానికి వారి గొప్పతనం తెలియాలని, అదేవిధంగా ఈ రోజుల్లో ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు భవిష్యత్ తరాలు ఈ దేశాన్ని నడిపించవలసిన బాధ్యత వారి మీద ఉంది. కాబట్టి ఆ విద్యార్థులకి నేటి యువతరానికి వారి గురించి తెలియాలని చెప్పేసి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఆశపడుతున్నాయో ఈ రోజున కొంతవరకు ఇందాక మాట్లాడిన మిత్రులు కొంత బాధపడ్డారు. అది దాంట్లో వాస్తవం ఉంది. నేను కూడా వారికి మద్దతు పలుకుతూ ఉన్నాను. జగజ్జీవన్ రావు గారి జయంతి అంటే చేయాలనుకుంటే పెద్ద స్థాయిలో చేయొచ్చు, కానీ చేయకపోవడం అనేది ఈరోజు చాలా బాధాకరం. దీన్ని చిన్న విషయంగా కొట్టివేయకుండా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ భారత ప్రభుత్వం నుంచి కానీ మనకేమీ వ్యతిరేకమైన ధోరణిలో ఉండదు. జిల్లా యంత్రాంగం ఏదైతే ఉందో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ రోజు జగజ్జీవన్ రావు గారిని చిన్నవాడిని చేయాలని చెప్పేసి ఈ విధంగా చేస్తుందని చెప్పేసి ఎవరికైతే డౌట్ వస్తుందో ప్రశ్న వస్తుందో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా జగజ్జీవన్ రావు గారు ఈ దేశానికి ఉపప్రధానంగా చేశారు. ఈ దేశంలో ఉన్న 4000 సంవత్సరాల వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ దాని యొక్క రిజల్ట్ వారిని ఈ దేశానికి ప్రధానమంత్రి కాకుండా చేసినాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో తీసుకుని కేవలం ఆయన పుట్టిన చమార్ కమ్యూనిటీ అంటే ఇక్కడ మాది కమ్యూనిటీ మాత్రం దృష్టిలో పెట్టుకోకుండా వారి యొక్క అభిమానులు ఈ దేశంలో అందరికీ ఉన్నారు. వారు కేవలం ఎస్సీ వర్గానికి మాత్రమే, కులానికి మాత్రమే ఈ దేశంలో మంత్రిగా పనిచేయలేదు, రాజకీయ రంగంలో లేదు. మొత్తం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికీ ఆయన మంత్రిగా పనిచేశారు. అందరూ అభిమానించే ప్రజలు అనేక మంది ఇక్కడ ఉన్నారు. కాబట్టి వారందరినీ అవమానించే విధంగా బాబు జగజ్జీవన్ రావు గారిని కానీ అటువంటి నాయకులు ఎవరిని కూడా తక్కువ చేయొద్దని చెప్పేసి ఈ రోజున ఎస్టీ ఎంప్లాయీస్ ఆఫ్ ఆల్ ఇండియా నుంచి బహుజన సంఘాల నుంచి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. సరే, ఏదేమైనా కనీసం ఈ మాత్రమైనా ఈ జయంతి కార్యక్రమం నిర్వహించినందుకు సోషల్ డిపార్ట్మెంట్ జేడీ గారికి వారి యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మహోన్నత కార్యక్రమాల్లో గతంలో ఏ విధంగా అయితే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కొన్ని స్కీమ్స్ అవన్నీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకి జగజ్జీవన్ రావు గారి పేరిట ఇచ్చే స్కీమ్స్ ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిగా తెలియజేసుకుంటూ ఈ మహోన్నత కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ధన్యవాదాలు. కొంతమందికి నేను తెలియకపోవచ్చు, నా పేరు దేవరకొండ వెంకటేశ్వర్లు. నేను కార్పొరేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీగా ఉన్నాను. ఎస్టీ ఎంప్లాయీస్ వార్డుకి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అనేక బహుజన సంఘాల్లో కూడా పనిచేస్తా ఉన్నాను. ఈ మహోన్నత అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.